ఆశ కలిగి ఉంటున్నాను. లాస్ట్ టైం దైవజనులు మనకి కీర్తనలు 45:7-8 ప్రకారము తెలియజేశారు. మనలను చెలికాండ్రుల కంటే మనల్ని హెచ్చించే దేవుడని, మనలను దేవుడు ఆనంద తైలంతో అభిషేకిస్తాడని లాస్ట్ టైం మనకి తెలియజేశారు. దైవజనులు నీతిని గురించి కూడా మనకు అనేక విషయాలు తెలియజేశారు. పాపాన్ని ఖండించడమే నీతి అయి ఉన్నదని, మనము దాతృత్వం కలిగి మనం జీవించాలని, మనం అపకారికి కూడా ఉపకారం చేసే వారిగా మనం ఉండాలని, అదేవిధంగా మనం దశమ భాగం చెల్లించవలసిన వారమై ఉన్నామని, మనము భక్తిహీనతను ద్వేషించే వారంగా ఉండాలని, మనము వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని దైవజనులు మనకి లాస్ట్ సీజన్ లో మనకి వర్తమానం చక్కగా తెలియజేశారు. అలాగే ఈ దినాన్ని కూడా మనకు అనేక విషయంలో తెలియజేయటకు దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక మనము వర్తమానం వినుటకు ముందుగా ప్రేరేపించబడిన వారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని కూడా అనేక విషయాలు మనతో బోధించినట్లు ప్రేరేపించబడిన వారు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. గొప్పవాడ, మంచివాడవైన మా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున అయ్యా ఈ గూగుల్ మీట్ ద్వారా నీకు అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ సమకూర్చినందుకు వందనాలయ్యా. అయ్యా ఈ దినం ఈ సమయం చూడని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. ఎన్నిక లేని మాకు ఒక ఉన్నతమైన అభిషేకమునిచ్చి, ఉన్నతమైన కృపనిచ్చి అయ్యా తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రవ్వా. ఇంతవరకు ఈ గూగుల్ మీట్ అంతయు మీ ఆధ్వర్యంలో మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. ఈ దినమున అయ్యా తండ్రి మీ దాసుడు తండ్రి హోసన్న పాస్టర్ గారిని మీరు బలపరచండి, ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడండి ప్రవ్వా. అయ్యా సియోన్లో నుండి మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమడుగుచున్నాను ప్రవ్వా. ఉదయకాలమే ప్రవ్వా నీ వాక్యం అనే వెలుగులో మేము నడుచుటకు ప్రవ్వా తండ్రి మరుగైన మన్నాను మాకు బోధించుమడుగుచున్నాను ప్రవ్వా. మీ దాసుని నూరంతల అభిషేకము చేత నింపి ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడమడుగుచున్నాను యేసయ్య. మీ మాట బ్రతికించేది, బాగు చేసేది, మీ మాటల్లో శక్తి ఉంది ప్రవ్వా, నీకు వందనాలు. మీ వాక్యము వెల్లడవుడుతోనే ప్రతి హృదయాల్లో నూతన వెలుగు కలగాలి అయ్యా. నీ వాక్యము అయ్యా విడుదలవుతుండగా ప్రతి హృదయంలో సున్నతి కార్యము జరగాలి ప్రవ్వా. నీ మహిమగల కార్యము జరిగించండి. వినగల మనసు, గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి దయచే. నిద్రమత్తు, సోమరితనము, అవిధేయత, లోబడని స్వభావము నజరేయుడైన యేసు నామంలో కొట్టివేయమడుగుచున్నాను ప్రవ్వా. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీటిని నడిపిస్తున్న బ్రదర్ రాజేష్ గారిని అయ్యా వారి కుటుంబాన్ని తను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మీట్లో చేరవలసిన నీ బిడ్డలందరి జీవితాల్లో అయ్యా ఈ దినంన మీరు మాట్లాడి ఒక ప్రత్యేకమైన కార్యము జరిగించి మీరే మహిమ పొందుమని యేసు నామంలో వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు చేస్తున్నాను. అదే విధంగా ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. గూగుల్ మీట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభు సన్నిధిలో ప్రతి అరుణోదయ కాలమందు మరి ఏ విధంగా ప్రభువుని స్తుతించి ప్రభువుని మహింపరిచే ఆత్మీయ సమూహమైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మీ మధ్యకు రావడానికి, మీతో వాక్యం పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, మరి నన్ను ఆహ్వానించిన సహోదరులు రాజేశన్న గారిని బట్టి, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి, నడిపిస్తున్న సహోదరుని బట్టి అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగున్నాను. చక్కగా మరి సహోదరి లాస్ట్ టైం చెప్పిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేశారు. అందుని బట్టి ప్రభువుకు మహిమ. ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని ప్రతిదినం దైవ సేవకుల ద్వారా మరి వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. అరుణోదయ కాలమందు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ దేవునికి సమీపంగా దేవుని సన్నిధిలో ఉండే గొప్ప ఆధిక్యతను మీరందరూ కలిగి ఉన్నందుకు ప్రభు సన్నిధిలో ప్రభుని మహింపరుస్తున్నాను. ఈ సమయం కూడా, ఈ దినం ముందు కూడా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల పుస్తకం 19వ కీర్తన 14వ వచనం ఎవరైనా ఒకరు చదవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నా. 19వ కీర్తన 14వ వచనం.
యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. భక్తుడు దావీదు గారు రాసిన కీర్తన. ఒకసారి అవకాశం ఉంటే మనం అందరం కలిసి ఈ వాక్యం చదువుదాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రతి దినమందు, ప్రతి అరుణోదయ కాలమందు అంటే ఈ మాటని ఇలా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. క్రైస్తవంలో ఇది మనందరికి ఒక శ్లోకంగా, హిందూ మతంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. వారు ఆ శ్లోకాలతోటి ప్రభువుని స్తుతిస్తూ వాళ్ళు ఆరాధించే దైవాన్ని వాళ్ళు గనపరుస్తుంటారు. అయితే క్రైస్తవ సమాజంగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనం అందరం కూడా ప్రతి దినం ఆరంభంలో మనం అందరం లేచి మన ఆరాధ్య దైవమునకు దేవుని స్తుతించడం, ప్రార్థించడం జరుగుతుంది. ప్రార్థన అనంతరం, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అందరం ఈ వాక్యాన్ని ప్రతిదినం ఒక కంఠస్థ వాక్యముగా, కంఠాహారంగా ఈ వాక్యాన్ని మనం ప్రతి దినము అరుణోదయ కాలమందు చదవటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రి పూట కూడా మరొక వాక్యం ఉంది బైబిల్‌లో. మనం ఆత్మ సంబంధమైన సహవాసాల్లో, సంఘాల్లో చదివిస్తుంటారు. రాత్రి కాలం అంతా పడుకునేటప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుమని 103వ కీర్తనలో రాయబడి ఉంది. రాత్రికాల సమయమందు పగలంతా ప్రభువు మనల్ని కాచి కాపాడి మనం చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మనం చేసే పరిచర్యలో ప్రభు తోడై ఉండి రాత్రి మనం పడకల మీదకి వెళ్ళేటప్పుడు మన ప్రాణంతో చెప్పుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అది కూడా ఒక శ్లోకంగా రాత్రిపూట మనం విశ్రాంతి పొందేటప్పుడు, పడకల మీద విశ్రమించేటప్పుడు ఆ వాక్యాన్ని మనం కంఠస్థంగా చేస్తే బాగుంటది అని ఒక దైవజనుడిగా ఉదయకాలం తెలియపరుస్తున్నాను. ఉదయకాలం ప్రతిదినం ఆత్మీయులుగా మనం అందరం లేచిన ఆ మరుక్షణమే, మెలుకు వచ్చిన ఆ మరుక్షణమే మనం ప్రభువుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రార్థన అనంతరం కానీ, ప్రార్థన ముందు కానీ మనం చెప్పవలసిన ఒక మాట ఏమిటంటే, మన దేవుడు ఆశ్రయ దుర్గముగా, విమోచకుడుగా మనల్ని విమోచించి ఉన్నాడు కనుక ఈ దినమంతయు మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలనే ఒక ఆలోచన, ఒక పరితపన, ఆ విధమైన తలంపు కలిగి మనం దినమును ప్రారంభించటం ఎంతో ఆశీర్వాదకరం. ఈ మాటలు మీకు అర్థమవుతాయని నేను విశ్వసిస్తున్నాను. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఈ క్రైస్తవ సమాజంలో 2 రకాల గుంపులున్నారు. దేవుని చేత ఆశీర్వదించబడాలి అని ఆలోచన కలిగి భక్తి చేసేవాళ్ళు. ఈ సమూహం చాలా విస్తారంగా ఉంటది. అయితే మరొక రకమైన గుంపు ఉన్నారు. ఆ గుంపు ఎలాంటి వారయ్యా అంటే, నేను దేవుని చేత అంగీకరించబడాలి. మనం ఆశీర్వదించబడాలనే ఆశ కంటే కూడా అంగీకరించబడాలనే తలంపు మనసు కలిగి ఉండటం శ్రేష్టమైనది. ఆశీర్వాదం లోకంలో ఎంతో మంది లోకరీతిగా సకల విధములైన ఐశ్వర్యములతో తొలతూగేవాళ్ళు ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకొని దేవుడిచ్చే నిత్యత్వం పొందకపోతే మనంత భ్రష్టులు ఎవరు లేరని పౌలు గారు స్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి మనం ఆశీర్వాదాల కోసం పరిగెత్తే సమూహంగా ఉండకుండా, మనం అంగీకరించబడాలనే తపన, పరితపన, ఆలోచన కలిగి అంగీకార ముద్ర నా మీద వేయబడాలనే తలంపుతోటి మనం భక్తి చేయటం చాలా శ్రేష్టమైనది. అంగీకరించబడాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆస్వాదించబడాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం ఆస్వాదించబడాలనే తలంపుతో కాకుండా, నేను ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ నా దేవుని చేత నేను, నా కుటుంబం, నా పరిచర్య అంగీకరించబడితే చాలు అనే ఆ మనసు కలిగి మనం భక్తి జీవితంలో ముందుకు కొనసాగించబడాలని ఒక దైవజనుడిగా సవినయంగా తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది.
కయ్యోను యొక్క అర్పణ దేవుడు త్రోసివేశాడు. మనం కయ్యోను వంటి సంతతి వారంగా కాకుండా హేబేలు వంటి సంతతి వారంగా అంగీకార ముద్ర వేయబడేటట్లుగా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు మనం దేవునికి ఇచ్చేది, మనం అంగీకరించబడ్డప్పుడు మనం దేవునికి ఇచ్చేది అంగీకరించబడుతుంది. మనమే అంగీకరించబడకపోతే మనం దేవునికి ఇచ్చేదైనా, దేవుని కొరకు చేసేదైనా అది అంగీకారంగా ఉండదు, అది త్రోసివేయబడుతుంది. కనుక ప్రతి దినం అందుకే నేను ఇందాక అన్నాను, ఒక శ్లోకంగా, ఒక కంఠస్థ వాక్యంగా, అదేదో చూసి చెప్పేదని కాకుండా మనం చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, క్రైస్తవ సంఘాల్లో యెహోవా నా కాపరి, పచ్చిక నాకేమి లేదు, నాకేమి కొదువు లేదు, లేమి కలగదు, పచ్చిక గల స్థలం నన్ను పరుండు చేస్తాడని ఆ మొదటి కీర్తన, పాపుల మార్గాలను వాళ్ళు ఎలా కంఠస్థ వాక్యం చెప్తారో ఈ వాక్యం కూడా క్రైస్తవ సమాజంగా, దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా మనకి ఇది కంఠస్థంగా మార్చబడి ప్రతి దినమందు మనం అందరం మన మన ప్రాణాత్మ దేహములతో దేవుని మహింపరిచి అంతరాత్మయందు దేవుని యొక్క అంగీకారాన్ని కోరుకున్న వారమై మనం ఖచ్చితంగా ఈ మాట చెప్పగలగాలి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని. మనం అంగీకరించబడిన తర్వాత మనం చేసేది కూడా అంగీకరించబడుతుంది. అది సేవ అయినా, పరిచర్య అయినా, మరొకటి ఏదైనా. చాలా మంది మనం దేవుని కొరకు ఏదో ఒకటి చేసేస్తే అయిపోద్దిలే అని వాళ్ళు దేవుని కొరకు ఏదో చేసేసి అదే సంతృష్టికరమైన భక్తి అన్నట్టుగా అదొక భావనతో ముందు కొనసాగించబడుతున్నారు. మనం మనం దేవునికి ఇచ్చేది ముఖ్యం కాదు, మనమే ముఖ్యం. అందుకే కొత్త నిబంధనలో బలిపీఠం గొప్పదా, బలిపీఠం మీద అర్పించే అర్పణం గొప్పదా అన్నాడు. బలిపీఠమే గొప్పది, బలిపీఠం మీద పెట్టే అర్పణం గొప్పది కాదు. బలిపీఠం అది మనకు మనమే దేవునికి ప్రాముఖ్యమే ఉన్నాం కనుక మనం అంగీకారం లేకుండా మనం చేసేది దేవుని కొరకు ఏదైనా దేవుడు దాన్ని అంగీకరించడు. కనుక మొదటగా మనం అంగీకరించబడాలి. ఈ ఉదయకాలం ముందు ఒక సేవకునిగా మీ అందరి మనసులో పెట్టే ఒక తలంపు ఏంటంటే, నేను అంగీకారంగా ఉన్నానా లేదా అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తులమై మనం దేవుని యొక్క అంగీకారం కొరకు పరితపించేటట్లుగా, నా ప్రాణమా యెహోవా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అనే ఆలోచన ఆనాడు దావీదు కలిగినట్లుగా మనం కూడా అటువంటి ఆలోచన కలిగి దేవుని యొక్క అంగీకార ముద్ర మన మీద వేయబడేటట్లుగా మనం దేవుని చేత అంగీకరించబడే ఆ శ్రేష్టమైన భక్తి జీవితాన్ని మనం అందరం కలిగి జీవించుదుము గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో అక్కడ రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి నోటి మాటలు, రెండోది హృదయ ధ్యానం. ఈ రెండు విషయాల్లో నేను మీకు చెప్పి నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి. మొదటిగా మన నోటి మాటలు, తర్వాత రెండవదిగా మన హృదయ ధ్యానం. ఈ రెండు దేవునికి అంగీకారంగా మార్చబడాలి. ఈ నోటికి హృదయానికి లింక్ ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కుండలో ఏది ఉంటే గరిటలోకి అదే వస్తుంది అనే వాక్యాలు మనందరికీ తెలిసినయే. కనుక మన హృదయము దేనితోనైతే నింపబడుతుందో అదే మన నోరు మాట్లాడుతుంటది. ఇంకొకటి ఏంటంటే, మన హృదయం దేని చేతైతే నింపబడిందో దాని వైపే మన ప్రయాణం, మన యొక్క జీవిత మనుగడ కొనసాగించబడుతుంది. కనుక హృదయంలో దేన్ని పడితే దాన్ని మనం నింపుకోకుండా, వాక్యంలో రాయబడి ఉంది, బయట నుంచి వచ్చేది ఏది మనిషిని అపవిత్రపరచదు కానీ హృదయంలో నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. కనుక మన హృదయ ఆలోచనలను క్షుణ్ణంగా దేవుడు పరిశీలనాత్మకంగా ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయ ధ్యానం దేనితో నింపబడాలి. కొంతమంది లోక సంబంధమైన లోకంలో ఉన్న వాటి చేత నింపబడి వాటిని ధ్యానిస్తూ వ్యర్థులైపోతున్నారు. కనుక మన హృదయము దేవుని సన్నిధిలో మన హృదయ ధ్యానము ఎలా ఉంటే దేవునికి అంగీకారంగా మార్చబడుతుంది. మనం దేన్ని ధ్యానించాలి, మనం ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాట పడితే ఆ మాట మన నోటకు రాకూడదు. వ్యర్థంగా పలుకు ప్రతి నోటి మాటకి మనం లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాము అనే విషయాన్ని గుర్తించి మన నోటి మాటలను బట్టే మనకు తీర్పు తీర్చబడుతుంది. కనుక మన నోటి మాటలు ఎలా ఉండాలి, మన హృదయ ధ్యానము దేని మీద ఉండాలి. నాకు ఈ మాట నేను
ప్రభుని తెలుసుకున్న కొన్ని సంవత్సరాలకి హౌసన మినిస్ట్రీస్లో ట్రైనింగ్ చేసినప్పుడు ఆ స్తోత్ర పదన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ మాట చెప్తాను. ఈ మాట నాకు ఎంతో ఆనందదాయకంగా, ఉత్సాహకరంగా, నేను సేవలో అడుగుపెట్టిన విశ్వాసిగా ఉన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి దినం ఈ మాటని ఖచ్చితంగా ప్రతిరోజు ఈ మాట చెప్పి దాని మీద ధ్యాస ఉంచి, ప్రభా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఈ దినమంతా నేను మాట్లాడే మాటలు, ఈ దినమంతా నేను ధ్యానించేది వ్యర్థమైన దేని మీద నా మనసు పెట్టుకోకుండా వాక్య సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటిని ధ్యానించే ఆ మనసు ఇచ్చి నేను నీకు అంగీకారంగా మార్చబడాలనే తలంపుతోటే ఈ సేవలో పరిచయలో ముందు కొనసాగించబడుతున్నాను. నేను మాత్రమే కాకుండా మనం అందరం ఆత్మ సమూహముగా ఇటువంటి ధ్యానాన్ని ఖచ్చితంగా మనం కలిగి దేవుని యొక్క అంగీకారం కోరుకునే కుటుంబాలుగా, సేవకులుగా మనం అందరం మార్చబడదుము గాక. ఇక్కడ మొదటిగా మాటలు, రెండోదిగా ధ్యానం. ఇది ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంది కనుక మొదటగా వాక్యంలో మాటలు ఉంది కాబట్టి మాటల గురించి చెప్పిన తర్వాత ధ్యానం గురించి చెప్తాను. లేకపోతే ధ్యానం గురించి మన హృదయంలో దేనిని ధ్యానించాలి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక మన హృదయంలో మనం ఏమిటిని ధ్యానించాలి అనే విషయాలు మనం వాక్యం నుంచి చూద్దాం. నోటి మాటలు, మన నోటి మాటలు ఎలా ఉండాలి, మన నోటి మాటలను బట్టే మనం తీర్పులోకి వస్తాము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. సామ్యూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మన నోటి మాటకి ఎంత ఇదంటే సామ్యూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి 14వ వచనం చదువుతారా? సామ్యూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. చాలు ఆ విషయాలు మనం అక్కడ దావీదు అక్కడ ఉన్న సైనికుడితో మాట్లాడుతున్న మాటలో ఆ సందర్భం వేరు. అయితే మనం తీసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే నీ నోటి మాటను బట్టియే, ఒకసారి మాట, నీ నోటి మాటను బట్టియే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాది. మన నోటి మాటకి అదేదో మనం నోట్లో వచ్చేసిన ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. మన ప్రాణానికి మన నోటి మాటే ఉత్తరవాదిగా దేవుని సన్నిధిలో నిలుస్తుంది. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువు వారు అన్నారు, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుందండి. మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 36, 37 వచనాలు. ఒకసారి ఆ మాట కూర్చోదు. నేను మీతో చెప్పినదేమనగా మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చాలు ఈ 2 మాటలు మనం గమనిస్తే సాక్షాత్ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట. మన గురించి ఎవరో సాక్ష్యం చెప్పేది కాదు. మన నోటి మాటే మనం నీతిమంతులమా లేక అపరాధులమా అనే సాక్ష్యం, ఆ తీర్పుకి మనం గురైపోతాం. కాబట్టి నీతిమంతుడనే తీర్పు పొందాలి కానీ అపరాధులని మనం తీర్పులోకి పోకూడదు. మన నోటి మాటను బట్టే మనకు తీర్పు తీర్చబడుతుంది కనుక దావీదు ఆ విషయాన్ని గ్రహించే మరి ఆ ప్రత్యక్షత కలిగిన వాడుగానే తన హృదయం తన దేవునితో చెప్తున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలని. ఎందుకంటే మనం ఏది పడితే అది మాట్లాడితే ఆ నోటి మాటలను బట్టి మనం తీర్పులోనికి వస్తాం. వ్యర్థంగా పలుకుతున్న ప్రతి మాటకి మనం లెక్క చెప్పవలసిన వారు మేము ఉన్నాం. అనుజనుల వల్ల మన మాటలు ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలి మరి? మన మాటలను బట్టే మనకు తీర్పు తీర్చబడుతుంది కనుక మన మాటలను బట్టే ఎవరో మన మీద ఇచ్చే సాక్ష్యం కాదు, రేపు మన మాటే మన మీద సాక్ష్యం పలుకుతుంది. నీ పలుకు నీ గురించి సాక్ష్యం చెప్తుందని వాక్యం రాయబడి ఉంది. మరి ఎటువంటి మాటలు మన నోట ఉండాలి అంటే బైబిల్‌లో చాలా విషయాలు ఉన్నాయి. కొద్దిగా నేను 1, 2 విషయాలు మీకు చెప్పి తర్వాత ధ్యానం గురించి మీకు చెప్తాను. మొదటిగా మన మాటలు ఎలా ఉండాలంటే సామెతల పుస్తకం 25వ అధ్యాయం 11వ వచనం. సామెతల పుస్తకం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది.
దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి విషయాన్ని జ్ఞాని యొక్క సొలొమోను గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మన మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలంటే క్రైస్తవ సమాజంగా లేక మానవత్వంలో మానవ జీవితాన్ని కొనసాగిస్తున్న మన జీవితాల్లో ఏది పడితే అది మనం మాట్లాడకుండా సమయ సందర్భాలను బట్టి సమయోచితంగా పలికే ప్రతి మాట విచిత్రమైన వెండి పళ్ళంలో ఉన్న బంగారు పండు వంటిది అని రాయబడింది. బంగారానికి ఎంత విలువ ఉందో మనందరికీ తెలుసు. తులం బంగారం కొనడానికి కింద మీద పడుతున్నారు. అంటే ఒక బంగారానికి ఉన్న విలువ మన మాటకి బంగారం కంటే శ్రేష్టమైనదిగా, ఒక విలువైనదిగా, వాల్యుబుల్‌గా ఉండాలంటే కుటుంబాల్లో అయినా, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో అయినా, వ్యాపారం చేస్తున్న స్థలాల్లో అయినా, పరిచర్యలోనైనా, ఆత్మీయులంగా ఏదో పడితే ఏదో ఒకటి మాట్లాడదాం హడావిడిగా లోకంలో ఒకటి ఉంటది. వాగుడుకాయ అంటారు. సందర్భం ఉండదు, సమయం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలని వ్యర్థంగా మనం మాట్లాడకుండా మన మాట వాల్యుబుల్‌గా, విలువైనదిగా మార్చబడాలంటే సమయోచితంగా మనం మాట్లాడాలి. ఆ సమయోచితంగా మాట్లాడే ప్రతి మాట దేవుని సన్నిధిలో అంగీకారంగా చేర్చబడుతది. మనం సమయోచితంగా కాకుండా, సమయ సందర్భం లేకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడుకుంటా. అందుకే ప్రసంగి గ్రంథ సొలొమోను ప్రసంగంలో ఒక మాట అంటాడు, "నీ మాటలు కొద్దిగా ఉండాలని." విస్తరించి మాట్లాడటం వల్ల కొంతమంది అనుకుంటారు మా మనవులు వినపడతాయని. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని సామెతలు 10:19 రాయబడి ఉంది. కాబట్టి విస్తరించి ఏదో మాట్లాడాలని మనం ప్రయత్నాలు చేయకుండా ఆ విస్తారమైన మాటల్లో దోషం ఉంటది. మరి దోషులుగా ఉన్న మనం పరలోకానికి ఎలా వెళ్తాం? కనుక మన మాటలు కొద్దిగా నలుగురు కూడుకున్నప్పుడు మాట్లాడటానికి మనం నిదానించాలి. వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కొంతమంది ఈ వాక్యానికి విరుద్ధంగా ఉంటారు. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎదురోడు చెప్పేది వినరు. కుటుంబాల్లో అయినా, సమాజంలో అయినా. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని సన్నిధిలో మన మాటలు దేవునికి అంగీకారంగా మార్చబడాలంటే సమయోచితమైన మాటలు. సొలొమోను రాజు దగ్గరకు వచ్చిన షేబా దేశపు రాణి అంటది, "నీ సేవకులు భాగ్యం ఎంత గొప్పది. నీ మాటలు వినుచని నీ సేవకులు భాగ్యం ఎంత గొప్పదంట." అంటే సొలొమోను యొక్క నోటి మాటలో వినటానికి, అతని గురించి చూడటానికి దేశపు యొక్క సరిహద్దుల్లో ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి సొలొమోను గురించి ప్రశంసించి మాట్లాడుతుంది. మనం సొలొమోను కూడా ఎంత సమయోచితంగా తన రాజ్యంలో ఎటువంటి సమస్య వచ్చినా చిన్న ఆలోచనతో ఒక చిన్న మాటతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలిగిన శక్తి, సామర్థ్యం, జ్ఞానయుక్తమైన మాటలు సొలొమోను పలికాడు. కనుక దేవుని బిడ్డలుగా సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తంతో కడగబడిన మనము మన మాటలు అంగీకారంగా దేవుని సన్నిధిలో మార్చబడాలంటే సమయ సందర్భాలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడదాం అన్నట్టుగా మనం మాట్లాడకుండా సమయోచితంగా మాట్లాడే ఆ కృపను మనం దేవుని సన్నిధిలో పొందుకోవాలి. యేసు ప్రభుని వారిని పొంతు పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన మీద రకరకాల నేరాలు, నెపములు చెప్తూ ఆయన్ని దూషిస్తూ యూదులందరూ కేకలేస్తుంటారు. అప్పుడు ఆ రాజు అడుగుతారు, "నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నువ్వు రాజువా?" వాళ్ళందరూ చెప్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు, "నువ్వు అన్నట్టే" అన్నాడు. కానీ అంతకు మించి మరేం మాట్లాడలా. "నేను రాజునని నీకెవరు చెప్పారు? నేను అన్నానా? నువ్వు విన్నావా?" రకరకాల వ్యర్థమైన సంభాషణలు ఆయన నోట రాలేదు. "నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అంతే. ఇంక అంతకు మించిన సమాధానం ఇంకొకటి లేదాడ." కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా, ఏ రంగాల్లో ఉన్నా మనం ఆత్మీయంగా మన మాటలు దేవుని సన్నిధిలో ఒక వాల్యుబుల్‌గా ఆ సహోదరి మాట్లాడితే బాగుంటది, ఆ సహోదరుడు మాట్లాడితే బాగుంటది అని ప్రజలు మన నోటి మాట కోసం ఎదురు చూడాలంటే మనం సమయోచితంగా మాట్లాడాలి. సమయ సందర్భాలను బట్టి మాట్లాడాలి గానీ, సమయ సందర్భం లేకుండా ఏదో మనం తెలివిగలోళ్ళం అన్నట్లుగా, జ్ఞానం గలోళ్ళం అన్నట్లుగా సమయ సందర్భాలు లేకుండా మనం మాట్లాడడానికి అలవాటు పడితే ఆ విస్తారమైన మాటలు దోషం ఉంటది. ఆ దోషులు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక మన మాటలు దేవుని సన్నిధిలో అంగీకారంగా మార్చబడాలంటే మనం సమయోచితమైన, పౌలు గారు కూడా దీన్ని కాస్త ఇంకా స్టాండర్డ్‌గా మాట్లాడతాడు. మీరు సంభాషించేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంటాడు. కొలస్సీ రాసిన పత్రిక ఒకసారి ఆ మాట చదువుతారు. 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలు ప్రతి రాసిన మనిషికి
ఆ, ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరితో ఒకరితో మాట్లాడుతాం, కట్టుకున్న వాడితోటో కనవాడితోటో, ఉద్యోగం చేసే కాడ ఉద్యోగ కొలీగ్స్ తోటో, వ్యాపారం ఎవరితో ఒకటి మనం మాట్లాడుతూనే ఉంటాం. అయితే ప్రతి దినము మన యొక్క నోటి మాటలో మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లుగా, దీన్ని ఇంకా కొంచెం స్టాండర్డ్ చేస్తూ పౌలు గారు మాట్లాడు, కృపాసహితంగా ప్రతి కూరలో ఉప్పు వేయాల్సిందే. ఆ ఉప్పు ఎంత వేయాలి? ఎంత వేయాలో అంత వేస్తేనే అది రుచికరంగా ఉంటది. ఉప్పు మంచిదే కానీ ఇంకా 4 స్పూన్లు ఎక్కువైతే ఆ ఉప్పు కష్టమైపోతది. ఉప్పు నిస్తారం అయితే దానికి దేనివల్ల మనం సారం చేయగలుగుతాం? అది పడవేయబడతది, తక్కువేయబడతాయి అన్నట్టు. కాబట్టి ఎవరితో మనం ఎటువంటి సంభాషణ చేసినా, ఏ విధంగా మనం మాట్లాడినా అది ఉప్పు వేసినట్లుగా మన సంభాషణ కృపాసహితంగా మనం మాట్లాడాలి. దానికి మించిన మాటలు మనకు దూరం కావాలి. మనం మాట్లాడేటప్పుడు నిదానించాలి, ఆలోచించాలి, కొద్దిగా మాట్లాడాలి. మన భూమి మీద ఉన్నాం, మన మాటలు ప్రభు వింటున్నాడు కనుక ఆత్రపడి ఏదో ఒకటి మాట్లాడదాం అన్నట్లు కాకుండా, అది దాంపత్య జీవితమైనా, మరలా చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థలో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, సేవలోనైనా, ఎక్కడైనా మన నోటి మాటలు, మన సంభాషణ దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలంటే సమయోచితంగా మాట్లాడాలి. సమయ సందర్భాలు లేకుండా మాట్లాడడానికి మనం తెగించకూడదు. కనుక మన మాటలు సమయోచితమైన మాటలు దేవుని సన్నిధిలో మనం పలకాలి. అవి దేవునికి అంగీకారంగా మార్చబడతాయి. రెండోదిగా మనం గమనిస్తే సామెతల పుస్తకం 15వ అధ్యాయం 1వ వచనం, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా చదువుకుందాం. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలుగా మనం మన నోట ఎలా ఉండాలంటే, మన మాట మృదువుగా ఉండాలి. కరుకుతనంగా, కఠోరంగా, కఠినంగా, గాయపరిచేదిగా ఉండకూడదు. కొంతమందికి మృదువుగా మాట్లాడటం రాదు. కన్న తల్లిదండ్రులతోనైనా, కట్టుకున్న వారితోనైనా, కొలీగ్స్తోనైనా నేనంతే. అది ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, ప్రభులోనికి రానప్పుడు. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి అని రాయబడుతుంది. ప్రభువుని నమ్మిన మనము మన నోటి మాటలో మృదువుగా ఉండాలి. నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఎప్పుడు అంగీకరించబడతాయి? మృదువుగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అది ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా. కఠోరమైన మాటలు, మూర్ఖపు మాటలు బైబిల్లో రాయబడ్డాయి. మీరు అందరూ ఆత్మీయులే గనక వాక్యాన్ని చాలాసార్లు చదువుంటారు. సామెతల గ్రంథంలో కత్తిపోటు వంటి మాటలు కలవు అని రాయబడింది. యోబు భార్య మూర్ఖపు మాటలు మాట్లాడుతుంది. మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడమాకంటాడు. కొంతమంది మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటారు. కత్తిపోటు వంటి మాటలు ఇతరులను ఇబ్బంది పెట్టేటట్లుగా, ఇతరుని గాయపరిచేటట్లుగా సామెతలో 12:18 ఉంటది. తర్వాత చదువుకోండి. నోటి మాటల చేత కలుగు నొప్పి అని రాయబడింది. అంటే కొంతమంది ఎదుటి వారిని తన నోటి మాటలతోటే ఒక దెబ్బైనా అది తగ్గిపోతది కానీ, కొంతమంది మాట్లాడే మాటలు ఆ నొప్పి సంవత్సరాల తరబడి ఆ మనుషులు బతుకున్నంత వరకు అదే మాటలు, ఆ మాట నొప్పుల చేత బాధపడే కఠోరమైన మాటలు మాట్లాడే వాళ్ళు సమాజంలో లేకపోలేదు. దేవుని బిడ్డలంగా మన మాటలో మృదువుగా ఉండాలి. మృదువుగా, భక్తిహీనులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. భక్తిహీనులు మాటలో చూడండి ఒకసారి ఆ మాట, సామెతల పుస్తకం 10వ అధ్యాయం 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. 11:9 కూడా చదవండి సామెతలు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. ఇటువంటి నాశనాన్ని కలుగజేసేవి, నొప్పి కలుగజేసేవి, బాధ కలుగజేసేవి మన నోట రాకూడదు. నా నోటి మాటలో నా హృదయ ధ్యానము ఎలా ఉంటే మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా మార్చబడతాయి అంటే, భక్తిహీనులు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు. నొప్పి కలగజేసే విధంగా, గాయపరిచే విధంగా, గాయాలు రేపేటట్టుగా ఉండకూడదు. మన మాటలు మృదువుగా, సాఫ్ట్గా, మనం మాట్లాడుతున్న గొప్ప ఆదరణ వినేవారు హృదయాల్లో కలిగేటట్లుగా మన నోటి మాటలు చాలా మృదువుగా ఉండాలి. అబ్రహాం గారి గురించి మనందరికీ తెలిసిన విషయాలే.
లోతు కాపురకి, అబ్రహాం కాపురులకి వాళ్ళు కలిసి నివాసం చేయలేనంత విస్తారమైన ఆస్తి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదం కలిగిన సమయంలో ఈ కాపర్ల గొడవ పడతారు. లోతు గొప్ప ఆత్మీయుడు కాదు గనక ఆ గొడవకి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక ప్రతి ఇంటికి ఒక మట్టిపోయి ఉన్నట్లుగా ఎవరి జీవితాల్లో ఎవరికి ఎంత చెట్టుకి అంత గాలంటగా ప్రతి కుటుంబంలో ఏదో ఒక అలజడి గొడవలు ఉంటుంటాయి. అప్పుడు అబ్రహాము స్పందించిన స్పందన చూడండి ఆదికాండంలో రాయబడింది. నాయనా లోతు మనం బంధువులం, మనం గొడవ పడకూడదు. నువ్వు తూర్పు పోతే నేను దక్షిణం పోతా, నువ్వు పడవ పోతే నేను ఉత్తరం పోతా. ఎంత ఎంత వినయముగా, ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు చూడండి. నన్ను బట్టి నువ్వెవడురా? నన్ను బట్టి నీకు ఆశీర్వాదం వచ్చింది. నేను లేక నువ్వెక్కడున్నావు? దేవుడు నన్ను బట్టి నిన్ను దీవించాడని ఎటువంటి కఠోరమైన మాటలు, గాయపరిచే మాటలు అబ్రహాము నోట రాలా. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. నేను చాలా సందర్భాల్లో ఏదన్నా వ్యక్తిగతంగా కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఆ మాటను గుర్తు చేసుకుంటాను. మనం బంధువులం మృదువుగా మాట్లాడాలి. ఏదో ఒక సమస్య అన్నదమ్ముల ద్వారానో, కట్టుకున్న వారి ద్వారానో, కన్నవారి ఎటో ఒకటి మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా మనం కఠోరంగా గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. మృదువైన మాట కోపాన్ని, కోపద్రాన్ని చల్లార్చుతుంది. అది ఎక్కడైనా, ఎప్పుడైనా. మన నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలంటే మనం మృదువుగా మాట్లాడాలి. అబ్రహాం దేవునితో మాట్లాడేటప్పుడు కూడా ఎంత మృదువుగా మాట్లాడతాడో అక్కడ ప్రార్థన చేసేటప్పుడు, నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే నువ్వు నన్ను దాటిపోమాకు, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను ఇచ్చేది మీరు తినండి. తర్వాత ఆ సొదొమ గొమొర్రా విషయంలో కూడా నీ ధూళిని దుమ్ముని మాట్లాడడానికి తెగిస్తున్నాను నాయన. అక్కడ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే అయ్యా ఇంకొకసారి మాట్లాడుతున్నానయ్యా. ఎంత వినయముగా, ఎంత మృదువుగా మనం మాట్లాడే ఆ మాటలో దేవుని కోపాగ్నిని కూడా చల్లార్చే అట్టి శక్తి మన నోటి మాటలకు ఉంది. కనుక ప్రియులారా, మన కుటుంబ జీవితాల్లో కానీ, మనకు దేవుడు ఎక్కడైతే పెట్టాడు ఆ ప్రాంతాల్లో మనం కఠోరంగా మాట్లాడే పరో వంటి హృదయాన్ని కలిగి ఉండొద్దు. మృదువైన మాటలు మన నోట రావాలి. ఆ మాటలను బట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కోపాగ్ని కానీ, మనుషుల యొక్క కోపాగ్ని కానీ మనం నిలిపివేయగలుగుతాం. కనుక మన నోటి మాటలో ఎలా ఉంటే దేవునికి అంగీకారంగా మార్చబడతాయి అంటే మృదువుగా మార్చబడాలి. సాఫ్ట్ గా ఉండాలి. కఠోరంగా మాట్లాడకూడదు. అరితే కరుత, పొడితే పొడుతా, గిచ్చితే గిచ్చుతా అనకూడదు. అలాంటి స్థితి మనం దూరం కావాలి. మూడవదిగా సామెతల పుస్తకం 8వ అధ్యాయం 8వ వచనం ఒక మాటను చూడండి. ఆ మాట చదువుకున్న తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా నోటి మాటలు దేవునికి అంగీకారంగా మార్చబడాలంటే నీతి గల మాటలు మన నోట రావాలి. నీతి లేని మాటలు, నీతి తప్పిన మాటలు తెలంగాణ భాషలో ఇటు అంటారు, ఎటు దొరికితే అటు మాట్లాడుతున్నాడు వీడు అంటారు. ఎటు దొరికితే అటు మాట్లాడే వాళ్ళం కదా. నీతి కలిగిన మాటలు, నీతియుక్తమైన మాటలు మన నోట రావాలి. నీతి లేని మాటలు మన నోట రావాలి. మన మాట కాదంటే కాదు అన్నట్లుగానే మన మాటలో ఉండాలి. దానికి మించి దుష్టుడు అపవాది నుంచి వచ్చినట్లుగా ఆ వాక్యంలో రాయబడి ఎవరో మూట్లో పెట్టినాను. అది దేవుని సన్నిధిలో మనం నా మాటలో నీ దృష్టికి అంగీకారంగా మార్చబడాలంటే మన నోటి మాటలు నీతిగా ఉండాలి. నీతిమంతుడు మాట ఇవ్వగా నష్టము కలిగినను అతడు తప్పుడు అని రాయబడింది. కనుక మన నోటి మాటలు నీతి గల మాటలుగా మార్చబడ్డప్పుడు నీతినే మాట్లాడాలి. నీతి తప్పిన మాటలు మనం మాట్లాడకూడదు. ఈ రోజు ఒకటని, రేపు ఒకటని, నేను అన్నాను కానీ ఈ రోజు నేర్చుకోవట్లేదు అనేటట్లుగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో నీతియుక్తమైన మాటలని మన వ్యక్తిత్వంలో మనం కలిగి ఉన్న నాడు ఖచ్చితంగా మన నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడతాయనే విషయాన్ని మనం గుర్తించి సమయోచితమైన మాటలు, మృదువైన మాటలు, నీతి కలిగిన మాటలు మన నోట ఉండటానికి, మనం మాట్లాడటానికి ప్రతి మాట సమయోచితంగా, మృదువుగా, అది నీతితో కూడినదై మన నోటి మాటలు ఉండాలని సహృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. రెండవ భాగంలో మనం గమనిస్తే నా హృదయ ధ్యానము దేని గురించి మనం ధ్యానించాలి. ఒక విషయాన్ని మరలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
మన హృదయం దేనితో నింపబడితే మన నోరు అదే మాట్లాడుతుంది. ఈ హృదయానికి నోటికి చాలా లింక్ ఉంది. ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. కనుక ఈ సమయోచితమైన మాటలు గాని, మృదువైన మాటలు గాని, నీతిగల మాటలు గాని మన నోట రావాలంటే మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయం దేన్ని ధ్యానించాలి? దేన్ని పెడితే మనం దాన్ని ధ్యానించకూడదు. దేని మీద పెడితే దాని మీద మన హృదయం పెట్టకూడదు. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ హృదయాన్ని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో పెదవులతో స్తుతించేవారం కాకుండా హృదయపు లోతులో నుంచి ప్రభువుని ఆరాధించేవారుగా మార్చబడాలి. ఈ హృదయ ధ్యానం దేని మీద ఉండాలి? చూడండి, ఈ హృదయ ధ్యానంలో కూడా 3 విషయాలు మనం వాక్యం నుంచి గమనిద్దాం. మొదటిగా 119వ కీర్తన 148వ వచనం. 119వ కీర్తన నీవిచ్చిన 148. వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. మనము హృదయమందు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నీవిచ్చిన వాక్యం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము మనం చదువుకుంటున్నప్పుడు మనం ఇలాంటి సమూహాల్లో, కూడికల్లో, కాన్ఫిడెన్స్లో, అలాగే ప్రతి ఆదివారం మిగతా సామాజిక కూడికలు ఉంటాయి. సో కుటుంబ ప్రార్థనలని, సువార్త కొడుకులని, ఆ కూడికలోకి మనం వెళ్ళి కూర్చున్నప్పుడు దేవుడు నీవిచ్చిన వాక్యం మన కొరకు ఏదో ఒక మాట దేవుడు మాట్లాడతాడు. మన దేవుడే మాట్లాడే దేవుడని ఆయనకి పేరు. కళల ద్వారా, దర్శనాల ద్వారా రకరకాలుగా ఆయన మనతో మాట్లాడుతాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడేది శ్రేష్టమైనది. ఎందుకంటే వాక్యం నిరంతరం నిలిచేది. ఆ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఆయన ఏ మాట అయితే మనతో మాట్లాడుతున్నాడో, ఏ వాక్యాన్ని అయితే మనకు అనుగ్రహించాడో ఆ వాక్యాన్ని హృదయమందు ధ్యానించాలి. మనం ధ్యానించాలి. లోక సంబంధమైన లోక కార్యాలను, లోకాన్ని కాదు మనం ధ్యానించాల్సింది. దేవుడిచ్చిన ప్రతి వాక్యాన్ని. స్త్రీలందరిలో కూడా మరియా కొనియాడబడిన ఒక గొప్ప స్త్రీగా ఎంచబడింది. ఎందుకంటే దేవదూత తనతో మాట్లాడిన ప్రతి మాటని తన హృదయంలో తలపోసుకుందంట. హృదయం మందు వాక్యాన్ని ధ్యానించింది. దూత మాట్లాడిన ప్రతి మాటని హృదయం తలపోసుకుంటూ ధ్యానించింది. కనుక మన హృదయ ధ్యానము దేవుని సన్నిధిలో అంగీకారంగా మార్చబడాలంటే మనం వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని ధ్యానించాలి. కొన్నిసార్లు మనకి లోకంలో ఉన్నదంతా మనకు గుర్తుంటది, కానీ ఆదివారం పూట ఏం వాక్యం విన్నాం, సోమవారం గుర్తుండదు. ఏం వాక్యం అయ్యగారు చెప్పాడంటే మనం తడువుకుంటాం. వాక్యమా అని. ఇందాక సహోదరి నేను లాస్ట్ సారి చెప్పిన వాక్యాన్ని మరి గుర్తు చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ విన్న వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుగా ఆ హృదయాన్ని, మనకిచ్చిన వాక్యాన్ని హృదయమందు ధ్యానం ఉంచి ఆ ధ్యానంతో మన జీవితాన్ని గడిపినప్పుడు ఏదైతే మనం ధ్యానిస్తున్నామో దాని వైపే మన జీవితం ప్రభావితం చేయబడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఎందుకు ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి అంటే మనందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ. నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మదిని కలగజేస్తుంది. మనకి బాధలు లేనోడు ఎవరు లేడు ఈ లోకం. మనకి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకమైన బాధ మన మనసుకి, మన కుటుంబాల్లో మనల్ని గాయపరుస్తుంది. ఆ బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు కాదు. క్లబ్బులు, లోక సంబంధమైన ఆహ్లాదకరమైన కార్యాలు కాదు. దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది. కనుక ఆ వాక్యాన్ని మనకు అనుగ్రహించబడిన మనం విన్న వాక్యాన్ని మన హృదయమందు ప్రతి దినము వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మనం వ్యర్థమైన వాటిని మన హృదయంలో ధ్యానించకుండా మనకు అనుగ్రహించబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆత్మ సంబంధమైన సమూహముగా, సంఘంగా మనం మార్చబడాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు కీర్తనకారుడు అంటాడు, క్రొవ్విన పొట్టేళ్ళు మెదడు నాకు దొరికినట్లుగా, చురుకున్నట్లుగా ఉందంటాడు. దేవుని వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైనది. ఆ మధురమైన వాక్యాన్ని మన హృదయమందు ప్రతిదినం లేఖనాలను బెరియా సంఘస్థులు పరీక్షించి పరిశోధించినట్లుగా ప్రతి దినము మనం దేవుని వాక్యాన్ని మన హృదయమందు ధ్యానించాలి. మనకి ఇవ్వబడిన ప్రతి వాక్యాన్ని నెమరవేయాలి. వాక్యాన్ని బైబిల్ గ్రంథం పలు సందర్భాల్లో పలు రకాలుగా పోల్చింది. నీళ్లతో పోల్చింది. నీళ్లు లేని స్థలమున
అపవిత్ర ఆత్మలు తిరుగుతుంటాయి. వాక్యం లేని హృదయాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తుల్లో అపవిత్రమైన ఆత్మలు క్రియ జరిగిస్తుంటాయి. కనుక ఆ నీళ్లు లేని స్థితిలో మనం ఉండకుండా మనకి ఇవ్వబడిన ఆ వాక్య సమృద్ధి కలిగిన వ్యక్తులంగా మీలో మీరు వాక్య సమృద్ధి గల వారే ఉండండి. ఓటి కుండల వంటి వారికి మనం ఉండకూడదు. మనకు అనుగ్రహించబడుతున్న ప్రతి వాక్యాన్ని, మనం వింటున్న ప్రతి వాక్యాన్ని, చదువుతున్న ప్రతి వాక్యాన్ని ప్రతి దినము మన హృదయ ధ్యానంగా మనం వాక్యాన్ని ధ్యానించే ఆ గొప్ప ఆత్మీయతను కలిగిన సేవకులుగా, విశ్వాసులుగా మనం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం దేన్ని ధ్యానించాలి? రిఫ్లెక్షన్ లో సహోదరులు ఇచ్చారు 63వ కీర్తనలో, మంచంలో పడుకున్నప్పుడే నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తాను. ఒకసారి మళ్ళీ ఆ వాక్యాన్ని పెట్టిందన్న 63వ కీర్తన. నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యాన్ని అవసరమైతే అందరూ నోట్ చేసుకోండి. కీర్తనకారుడు దావీదు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు కలిగే అనుభూతిని తెలియపరుస్తున్నాడు. కనుక మనం పరధ్యానం, లోక సంబంధమైన ఏదో ధ్యానంలో ఉండకుండా ప్రతి దినము మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించాలి. ఆ వాక్యం చేత మన హృదయాలు నింపబడాలి. ఆ వాక్యమే మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది. ఆ వాక్యమే మన పాదములకు దీపమే ఉన్నది. చీకట్లో మన అడుగులు తడుగులాడకుండా బండ మీద నిలిపేటట్లుగా ఆ వాక్యం మనకు సహకరిస్తుంది. కనుక యవ్వనులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యం చేతనే రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యం చేత మన ప్రాణాలు తెప్పరిల్లేటట్లుగా మన ధ్యానం దేవుని వాక్యం మీద ఉండాలని హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అటువంటి గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించాలి. రెండవదిగా 143వ కీర్తన 5వ వచనం. 143వ కీర్తన 5వ వచనం. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ అరచేత పని యోచించుచున్నాను. హల్లెలూయా. చక్కటి వాక్యం రాయబడింది. 119:27 వచనంలో కూడా ఇదే వాక్యం రాయబడింది. మనం దేవుని సన్నిధిలో దేవుని కార్యాలను ధ్యానించాలి. మన హృదయంలో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా మార్చబడాలి. మన హృదయంలో దేన్ని ధ్యానించాలి? చాలా మంది హృదయాల్లో దేవుని కార్యాల కంటే కూడా వారి జీవితాలు ఏదో కొద్దిపాటి జరిగిన ఆ నష్టం లేక అపజయాన్ని ధ్యానిస్తూ నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరగాలని జరిగిపోయిన నష్టాన్నే తలంచుకుంటూ వాటినే ధ్యానిస్తుంటారు. అది భక్తిహీనుల పనేది. మనం దేవుని సన్నిధిలో మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలంటే ఆత్మీయులంగా దేవుడు మన పక్షమున చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ కార్యాలను తలంచుతూ దేవుడు చేసిన కార్యాలనే తలంచాలి. కానీ జరిగిపోయిన ఏదో చిన్నపాటి నష్టాలని, జరిగిన కొద్దిపాటి అవమానాన్ని, జరిగిన కొద్దిపాటి ఏదన్నా ఒక అపకీర్తి కలిగితే దాన్నే ధ్యానించుకుంటూ సాతానుగాడు మనల్ని అదే గుర్తు చేసి దేవునికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. మన హృదయంలో ఏదో కొద్ది అపజయం కావచ్చు, నష్టమే కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, దానిని ధ్యానిస్తూ మనం కృంగిపోకుండా దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. యోహాన్ అంటాడు, చెప్పడానికి సమయం చాలదు, రాయడానికి భూతలం చాలదని. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయలేదా? ఈ కాన్ఫిడెన్స్ లో ఉన్నవారి జీవితంలోనైనా, మరి వాక్యం చెప్తే నా జీవితంలో అయినా, అనేకుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు వర్ణాతీతం. ఆ కార్యాలను ధ్యానించే వ్యక్తులంగా ఉండాలి, కానీ జరిగిన నష్టాలను మనం ధ్యానించేవారుగా ఉండకూడదు. దేవుని కార్యాలు ధ్యానిస్తే ఆ హృదయము దేవునికి అంగీకారంగా మార్చబడుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడు చేసిన గొప్ప కార్యాలని స్మరించి ధ్యానించి దేవుని కృతజ్ఞతలే ఉండాల్సిన దానికి బదులుగా వారు వెంటనే ఆయన కార్యాలు మర్చిపోయిరి అని రాయబడింది. 106వ కీర్తన 13వ వచనం పట్టుకుంటూ చదవండి ఒకసారి. 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. కింద కూడా చదవండి. వెంటనే ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది వారు. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట
ఎన్నో కార్యాలు ప్రభు వారు కొరకు చేస్తే కొంచెం ఏదైనా ఎడమైతే ఆ ఎడమైన దాన్ని బట్టి వాళ్ళు సనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళట. అందుకే అనేకులు వారిలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారని వాక్యంలో రాయబడింది. పిల్లరా, కృతజ్ఞత లేని హృదయం అంధకారమయమని వాక్యం సెలవిస్తుంది. మనం జరిగిన నష్టాలని లేని వాటి నుండి జ్ఞాపకం చేసుకుని నాకు అది లేదు, నాకు ఇది లేదని చెప్పి మనం కృంగిపోకుండా సాతానుగాడు మనం కృంగతీస్తుంటాడు జరిగిన నష్టానికి. ఆసాపు అట్లాగే కృంగిపోయాడు. భక్తిహీనుల క్షేమం చూసి ఆ క్షేమాన్ని బట్టి ఇతను కృంగిపోయి మనసులో మచ్చరపడి, నేను చేతులు కడుక్కోవటం వ్యర్థం, శుద్ధిగా ఉంటే వ్యర్థం, దేవుని మందిరానికి వెళ్ళటం వ్యర్థం అని తను తాను కృంగ తీసుకొని దేవుని కార్యాలను తలంచి ధ్యానించవలసిన ఇతను ఎవరో క్షేమాన్ని, భక్తిహీనుల క్షేమాన్ని చూసి కృంగిపోతున్నాడు. నేటి దినాల్లో ఇలాంటి ఆశాపులు ఎక్కువైపోతున్నారు కుటుంబాల్లో, సంఘాల్లో. మనం అలా ఉండకుండా మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా మార్చబడాలంటే దేవుడు మనల్ని ఏ బండ నుంచి ఎక్కాడో, ఎక్కడి నుంచి తీసాడో, మన పరిస్థితులు ఏమిటో, మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎక్కడైనా నిలబెట్టాడో ఆ స్థితిని, ఆ కార్యాలను తలంచి ఎల్లప్పుడూ దేవుడు చేసిన ఉపకారములను, కార్యాలను ధ్యానించే ఆత్మీయులుగా మనం అందరం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కార్యాలు మర్చిపోయిన ఇజ్రాయిల్ ప్రజల్లాగా మనం ఉండొద్దు. వాళ్ళు అక్షరానుసారమైన వారు, మనం ఆత్మానుసారమైన వారు. మనం దేవుని కార్యాలు తలంచి కృతజ్ఞత భావంతో ఎల్లప్పుడూ మన హృదయం మందు దేవుడు చేసిన కార్యాలని, నేను సేవకు వచ్చి ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు దాటింది, ఏనాడు నాకు అది లేదు ఇది లేదని బాధపడలేదు. నేను సేవ చేస్తా, నాకు అది లేకపోయి ఇది లేకపోయినా ఏనాడు నా వ్యక్తిగత అవసరాల కొరకు నేను ప్రార్థన చేసింది లేదు, వాటి కోసం ఎదురు చూసింది లేదు. బైబిల్లో ఒక వాక్యం రాయబడింది. నేను ఎప్పుడు ఆ వాక్యాన్ని విశ్వసిస్తాను, బాగా నమ్ముతాను. దేవుని ప్రేమించిన వారికి సమస్తం సమకూడి జరిగించబడతాయి. మనకి ఏం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు. మనం నాకు అది కావాలి ఇది కావాలని ఉపవాస ప్రార్థన 40 రోజులు 50 రోజులు చేయకుండా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి చెయ్యి, 40 రోజులు కాదు, 50 రోజులు కాదు, 100 రోజులు దేవుని కార్యాలను గురించి ధ్యానిస్తూ ఉపవసించు. అది కృతజ్ఞత కలిగిన హృదయంతో నింపబడి ఆ హృదయం దేవుని సన్నిధిలో అంగీకారంగా మార్చబడుతుంది. మనం దేవుని కార్యాలు మన హృదయమందు ధ్యానించాలి. అప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞత, స్తుతి, ప్రైజ్ అండ్ వర్షిప్ మన హృదయ అంతరాత్మలో విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో దూపం అనేది పైకి వెళ్తుంది. ఆ వ్యక్తులని, ఆ భక్తులని, అటు హృదయాల్ని దేవుడు అంగీకరిస్తాడు. కృతజ్ఞత లేకుండా, దేవుని కార్యాలను తలంచకుండా, వివరించకుండా, ఆ కార్యాలను వివరించాలంటే తలంచాలి. మనం దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలన్నిటినీ ప్రభు సన్నిధిలో మన హృదయంలో దేవుడు చేసిన కార్యాలనే ఎక్కువగా మనం ధ్యానించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ హృదయము దేవునికి అంగీకారంగా మార్చబడుతుంది. కనుక ప్రియులారా, మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి మన పక్షమున. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవాల్సిన మనల్ని దేవుడు ఇంకా తన ఉన్నతమైన కృపతో నింపి గొప్ప గొప్ప కార్యాలు, మన అవసరాలు తీరుస్తూ, అక్కర్లు తీరుస్తూ దేవుడు మన పక్షమును చేసిన గొప్ప కార్యాలు తలంచి, ఇది ఒకరోజు చేసి ముగించేది కాదు. ప్రతి దినము మన హృదయంలో దేవుని కార్యాలు తలంచి, ధ్యానించి దేవుని మహింపరిచే వ్యక్తులుగా ఉంటే అట్టి హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా మార్చబడుతుంది. విరిగి నలిగిన హృదయములతో స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు ఉన్న దేవుడు ఆయన. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు ఆయన. కాబట్టి మన హృదయమందు దేవుని కార్యాలను తలంచి ఆ కార్యాలను ధ్యానించే శ్రేష్టమైన ఆత్మీయతను మనం అందరూ కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యం నుంచి మరో వాక్యం చదువుకుందాం. లాస్ట్ గా వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 48వ కీర్తన 9వ వచనం. 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపని మనం ధ్యానించేవారుగా ఉండాలి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా. ఎప్పుడు మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా మార్చబడేదంటే మనం దేని గురించి ధ్యానించాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన కృపను గురించి ధ్యానించాలి. మనం అందరూ కృప పొందిన వారమే. కృప ద్వారానే రక్షణలోనికి వచ్చాం. మనందరికీ దేవుడు కృపనిచ్చాడు. ప్రభువునందు విశ్వసించిన, ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపనిచ్చి, తన కృప ద్వారానే మనం రక్షించుకున్నాడు. కనుక మనందరికీ కృప అనుగ్రహించబడింది. మనకు అనుగ్రహించబడిన ఆ కృపని తలంచి, ఆ కృపని పోగొట్టుకోకుండా ఆ కృపని ధ్యానించాలి. దేవుని కృప మనల్ని ఎంతగా
ఆశీర్వదించిందో, దేవుని కృప మనకి ఎంతగా అనుగ్రహించబడిందో పౌలు గారు అంటాడు, నాకు అనుగ్రహించబడిన కృపని నిర్వీర్యం చేసుకోండి నేను అంటాడు. కొంతమంది దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకునే సేవకులు, విశ్వాసులు చాలా మంది ఉన్నారు. మనం కృపలో నిలవాలి, కృపను పొందాలి, ఆ కృపను ధ్యానించాలి. కృప వెంబడి కృపను పొందాలి. కృప వెంబడి కృప, అభిషేకం వెంబడి అభిషేకం. మనం దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించబడిన ఆ కృపని ప్రతి అరుణోదయ కాలమందు, ప్రతి దినమందు, మన హృదయమందు ఆయన కృపను తలంచిన వారమై, ఆయన కృపను గురించి పాడుతూ, ఆయన కృపను గురించి మాట్లాడుతూ, ఆయన కృపను ధ్యానించే ఆ శ్రేష్టమైన ఆ అనుభవం దేవుని సన్నిధిలో అంగీకారంగా మార్చబడుతుంది. నా నోటి మాటలో నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఎప్పుడు మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా మార్చబడేదంటే దేవునికి ఇచ్చిన కృపని ధ్యానించాలి. దావీదు గారు అదే అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి ఉన్నయ్యా. దావీదు స్థాయి ఏది? దావీదు ఉన్న నడిపించబడిన స్థాయి ఏది? ఎవరు అందరి చేత మరవబడి విసర్జించబడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఎటువంటి ఆదరణ లేని స్థితిలో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మందు ఆసీనుడిగా చేసి ఎటువంటి ఆధిక్యత దావీదు దొరికింది? అర్హత లేని వారిని అర్హునిగా మార్చేది దేవుని కృప. దావీదుని సింహాసనానికి అర్హునిగా మార్చింది దేవుని కృపే. మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని కృప మనకు అనుగ్రహించబడింది. ఆ కృపతో నింపబడిన వారమై, కృపను పొందిన వ్యక్తులంగా, సేవకులంగా ఆ కృపని ధ్యానించే శ్రేష్టమైన ఆత్మీయ హృదయాన్ని, జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలి. సౌలుకి నా కృప దూరం చేస్తానన్నట్లుగా మనలో ఎవరో పాత నిబంధన సౌలులాగా ఉండకూడదు. కృప వెంబడి కృప, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అని రాయబడింది. ప్రతి అరుణోదయ కాలం ముందు అనుగ్రహించబడు దేవుని కృపతో నింపబడుతూ నాకు ఈ కాన్ఫరెన్స్, ఈ గూగుల్ మీట్ ను బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నాను. రాజేష్ అన్న గారి గురించి మీరందరూ ఈ విధంగా ఆత్మీయ కుటుంబంగా ప్రభు సన్నిధిని ప్రతి అరుణోదయ కాలం ముందు లేచి ఇంకా రాత్రి జాము ఉండగానే ప్రభువుని స్తుతించడం అది గొప్ప ధన్యత. అందరికీ భాగ్యం ఉండదు. కొంతమంది ఎప్పుడుకో రాత్రుల్లో సెల్ ఫోన్లు చూసి నెట్లలో గడిపి ఎప్పుడుకో పడుకొని 7ంటికి 8ంటికి లేచి హడావుడిగా ఆఫీసులు పోయేటోళ్ళు ఉన్నారు. కానీ ఆత్మీయులుగా మనకి అటువంటి దరిద్రత పట్టలేదు. ప్రతి అరుణోదయ కాలంలో లేచి ప్రభువును స్తుతించి పాటలతోటి, కీర్తనలతోటి, కృతజ్ఞతాస్తుతులతోటి మన దినాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ విధమైన అనుభవం, ఈ విధమైన ధ్యానం దేవుని సన్నిధిలో అంగీకారంగా మార్చబడుతుందనే విషయాన్ని మనం గుర్తించి, ఇదేదో 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు కాకుండా మనం బ్రతుకున్న దినములన్నీ ప్రతి అరుణోదయ కాలమందు అధిక స్తోత్రముల ద్వారా కృపను విస్తరింపజేయ దేవుడు ఆయన. మనం ఎక్కువగా దేవుని స్తుతిస్తూ, దేవుని గురించి పాడుతూ అరుణోదయ కాలమందు ప్రభువు నామాన్ని మహింపరిచేటప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను పొందుతూ కృపలో నిలిచిన సంఘముగా, కృపలో నిలిచిన కృపను కాపాడుకునే వ్యక్తులను మనం మార్చబడాలి. పౌలు గారు అంటాడు, అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు అనుగ్రహించబడిన దేవుని కృప అంటాడు. కనుక ప్రియులారా, దేవుడు మనకిచ్చిన కృపని మనం నిర్వీర్యం చేసుకోకుండా, పోగొట్టుకోకుండా ఆ కృపలో నిలిచి ఆ కృపని ధ్యానించే శ్రేష్టమైన హృదయాన్ని మనం అందరం కలిగి ఉండాలని ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. దేవుని కృపను ధ్యానించే, మనం పొందిన దేవుని కృపలో నిలిచి ఆ కృపను హృదయమందు ధ్యానించి కృపలో దైవజనులు వేసిన గారు ఒక పాట, ఒక ఆయన అడిగినట్ట, మీ దగ్గర అందరు పాటలు రాస్తారా అంటే అందరు రాస్తారు. అందరు పాడతారా? అందరు పాడతారు. మరి మీరు రాసిన పాట అని మేము ఎట్ట గుర్తుపట్టాలి? కృప అనే పదం లేకుండా ఒక పాట రాయనన్నాడట. కృప అని పదం ఉంటే ఆ పాట నేను రాసి, ఆ సంస్థకు అనుగ్రహించబడిన, ఆ నాయకులకు అనుగ్రహించబడిన ఆ దేవుని కృప గురించి వారు పాడుతున్నారు, రాస్తున్నారు, అనేకులు ఆ కృపను పొందుతున్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధులకి ఎటువంటి కృపను దేవుడు ఇచ్చాడో అటు కృపను పొందటానికి, అటు కృపను పొందుతున్న మనము ఆ కృపలో నిలిచి దేవుడు మనకు అనుగ్రహించబడిన కృపని మన హృదయమందు మనం ధ్యానించినప్పుడు మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి నిశ్చయముగా అంగీకారంగా మార్చబడుతుంది. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, మనం ఆపద కాలమందు ఆశ్రయించే దేవుడు ఆయన, మన విమోచకుడు. మనం వెండి చేత, బంగారం చేత విమోచించబడలేదు, కానీ శ్రేష్టమైన యేసు రక్తం చేత మనం విమోచించబడ్డాం. కనుక ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజలుగా ఉన్న మనము ఖచ్చితంగా మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ప్రతిదినము మన బ్రతుకు దినములన్నీ దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలి. ఆ విధమైన జీవితాన్ని ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. దైవజనులు వాక్యాన్ని ప్రార్థన నడిపిస్తారు. ఈ వాక్యం అందరి హృదయాలు నిలకట్టి ఫలింపు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సమయాన్ని అధ్యక్షులకు అర్పిస్తున్నాను.
చెల్లిస్తున్నాను. నాకు వేరే కాల్ ఉన్నందువల్ల నేను కట్ అవుతున్నాను. మరొకసారి రాజేష్ అన్న గారికి, గూగుల్ మీట్లో ఉన్న సహోదరులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో ప్రార్థించాలని సవినయంగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అమ్మకించండి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనకు చక్కని వర్తమానం అందించిన దైవజనులకు వందనాలు. మన నోటి మాటలో మన హృదయ ధ్యానమును దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలని మనకి దినం అనేక విషయాలు బోధించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జ్ఞాపకం ఉంచుకుని దైవజనుల కొరకు, వారి పరిచర్య, వారి కుటుంబం కొరకు, అదేవిధంగా విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా మీ దాస్తుల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రతి అరుణోదయమున మీ సన్నిధానంలో ప్రభా మీ మాటలను వినుటకు నిరిచిన గొప్ప ధన్యత కొరకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలంలో మీ దైవజనులు నిలువపెట్టి ప్రభా మా నోటి మాటలు ఎలా ఉన్నాయో, మా హృదయ తలంపులు, మా ధ్యానము మేమేటి మీద మా మనసును ఉంచాము ప్రభా, మీ దాసుల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు. మా మాటలు ప్రభా సమయోచితముగా కొంచెమే ఉండాలి కనుక నాయన, అవి ఉప్పు వేసిన సంభాషణ కలిగి ఉండాలని మృదువైన మాటలు కలిగి నాయన, మేము అన్యుల్లాగా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడక నాయన, మా ముచ్చట ఉప్పు వేసినట్లుగా మేము ఉండుట్లోను అబ్రహామును బట్టి ఎలాగ నీతిమంతుడు నాయన, ఆ అబ్రహాము మాటలను బట్టి మా యొక్క జీవితం ఉండాలని మాదిరిని చూపించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు నాయన. మా హృదయము నాయన పగలంతయు కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అంటే ప్రభా, మీ వాక్యం పైన మా ధ్యానం ఉండాలని నాయనా, మీ సన్నిధానంలో ప్రభా నాయనా, మీ నామాన్ని ప్రతి దినం ప్రతి క్షణము స్తుతించే వారంగా ఉండాలని, మీ ఆశ్చర్య కార్యములను నాయనా మేము తలపోసుకుంటూ మీ కృపను బట్టి మేము నిత్యం బ్రతుకుచున్నామని గుర్తెరిగే కృపను మీ దాసుల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు. ఈ లోక మాలిన్యం నుండి మేము దూరం అవ్వాలంటే ప్రభా మీ మాటలు మా హృదయంలో ఉండాలి. మీ మాటలను మేము ధ్యానించవలసిన వారమై ఉన్నాం నాయన. ఈ లోకపు ముచ్చట్లు కాక నాయన, మీ సన్నిధానంలో ప్రభా మీ మాటల పైన మా ఆలోచనలు ఉంచినప్పుడు ప్రభా మా మాటలు మీకు అంగీకారములగులాగున నాయన, మీ దాసుని మీరు నిలవబెట్టి మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నాయన. ప్రతిదినం కూడా ప్రభా మీ సన్నిధిని అనుభవించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, ప్లాట్ఫామ్ ను బట్టి నాయన, ఈ ఉద్దేశాన్ని కలిగించిన బ్రదర్ సిస్టర్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. మా కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వాదకరముగా మారాలి అంటే ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు వినినప్పుడే కనుక నాయన మా జీవితాల్లో మేలు జరిగి మా మాటలు మీకు అంగీకారములగులాగా నాయన ఉండాలి అంటే ప్రభా నిత్యము మేము మిమ్మల్ని స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభా మరోసారి మీ దాసులతో మీరు మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు. దైవజనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ మహిమ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రభా ఏదో ఒక దైవజనుల చేత మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు. మా కుటుంబాలకు ఆశీర్వాదకరముగాను, మీ నామానికి మహిమకరముగాను నన్ను మమ్మల్ని అందరినీ వాడుకొని ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యన్న యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. Blessing. సుధాకర్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. బెండిక్షన్ ఇవ్వండి పాస్టర్. ఆశీర్వాదం తీసుకుందాం. తుచ్చిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును
యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీట్లో చేరిన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రైజ్